శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. సరే, ఏదైనా సరే మనకి ఒక మంచి సంఘటన లేదా ఒక చెడు సంఘటన జరగబోయే ముందు నేచర్ మనకు కొన్ని సంకేతాలను పంపిస్తుంది అంటారు. ఎగ్జాక్ట్లీ. అది ఎంతవరకు నిజం సార్? పంపిస్తే అంటే ఎలాంటి సంకేతాలని అర్థం చేసుకోవాలి మనం? దాన్నే మనకి శాస్త్రాల్లో నిమిత్తము అని చెప్పడం జరిగింది. నిమిత్త శాస్త్రము అంటారు. అంటే నిమిత్తాలు కొన్ని కనబడుతున్నాయి అనేటువంటిది మనకి రామాయణ మహాభారతాల్లో కూడా చాలా స్పష్టంగా చాలా సంఘటనలో రాముడు అనడం, మహాభారతంలో ధర్మరాజు, భీష్ముడు వీళ్ళందరూ అనడం అనేటువంటిది చాలాసార్లు వాళ్ళైతే కొన్నిసార్లు వారు ఆకాశంలో ఉండే గ్రహాలను చూసి కూడా అన్నీ ఒకవైపు వచ్చేసాయి, ఇట్లాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే మనకి మహాభారతంలో కూడా ఈ ద్రౌపది వస్త్రాభరణం సమయం జరిగినప్పుడు ఒక్కసారిగా అక్కడ ఉండేటువంటి హోమగుండాల్లో అంతా అగ్ని అంతా ఒక్కసారిగా పైకి లేస్తుంది, నక్కలు అరుపులు అరుస్తాయి. ఇట్లా కొన్ని ప్రకృతిలో కొన్ని మార్పులు వచ్చినప్పుడు భయపడతాడు. దుశ్శకునాలు కనిపిస్తున్నాయి, అమ్మో ఏదో విపత్తు రాబోతుంది, కాబట్టి మనం వీళ్ళని శాంతపరచాలని మళ్ళీ పిలిచి వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇస్తాడు, పోగొట్టుకున్నది. అట్లా అంటే అందులో వరాలు ఇస్తాడు, రాజ్యం కంటే కూడా వరాలు ఇస్తాడు. ఆ యొక్క ధృతరాష్ట్రుడు ద్రౌపదికి ఇచ్చినప్పుడు వాళ్ళందరినీ విడిపించుకుంటుంది. ఆ రకంగా జరుగుతుంది. అంటే ఏమిటంటే ప్రకృతి మనకి చాలా క్లియర్గా కొన్ని హింట్స్ ఇస్తుందండి. అందులో మొట్టమొదటిది స్వప్న శాస్త్రము అంటారు. ఆ స్వప్న శాస్త్రానికి కూడా మన వాళ్ళు చాలా స్పష్టంగా అసలు మీరు ఏ కండిషన్లో దీన్ని వాడాలి అనేటువంటి చెప్పడం జరిగింది. మనం కామన్గా మెడికల్ చదువుకున్న వాళ్ళు చెప్పేది నిజమే అని కూడా అందులో ఉంది. మెడికల్ చదువుకున్న వాళ్ళు ఇప్పుడు ఏదైతే మాట్లాడతారో అది నిజమనేటువంటిది కూడా ఉంది స్వప్న శాస్త్రంలో. ఏమిటది అంటే, నువ్వు పొద్దున్న చూసేదేనైనా అదే నీ కల్లోకి వచ్చింది, దాన్ని నువ్వు స్వప్న శాస్త్రంలో వాడకూడదు. దేని గురించి అయినా మాట్లాడు, సరదాగా ఫ్రెండ్తోనో, జీవిత భాగస్వామితోనో, ఎవరితోనో, మదర్తోనో అది స్వప్నంలోకి వచ్చింది, దాన్ని నువ్వు తీసుకోకూడదు. స్వప్నం కింద అదొక సంకేతంగా తీసుకోకూడదు. ఆలోచించావు, తీసుకోకూడదు. అదే పని మీద ఉన్నావు పొద్దున్న సాయంత్రం, అప్పుడు నీకు స్వప్నంలోకి వచ్చింది, తీసుకోకూడదు. అనారోగ్యంతో ఉన్నావు, స్వప్నంలో తీసుకోకూడదు. అలాగే ఏ సమయం నుంచి ఏ సమయం లోపల నీకు ఆ స్వప్నం వస్తుంది, ఎంతవరకు ఫలిస్తుంది. 9 నుంచి 12 వరకు వచ్చిన స్వప్నం 6 నెలల లోపల, 6 నెలలు లేదా సంవత్సరం లోపల, 12 నుంచి 3 నెలలు, 3 నుంచి 5 నెల రోజులు, 5 నుంచి 6 ఒక 10 రోజులు, ఇట్లా నిద్ర లేస్తూ స్వప్నంతో నిద్ర లేస్తాం వెంటనే అది ఒక వారం 10 రోజుల్లో, 4-5 రోజుల్లో కూడా నెరవేరుతుంది. ఇలా చెప్పారు శాస్త్రంలో. అందుకే మన వాళ్ళు డాక్టర్స్ ఇప్పుడు ఏమంటారు, మీరు పొద్దున్న ఏదైతే ఆలోచించారో అది వస్తుందండి, మీరు దాన్ని పట్టించుకోకండి, స్వప్నాలు ఏమి లేవంటారు. కానీ శాస్త్రంలోనే చెప్పింది వాటిని తీసుకోకు అని. అట్లా అది ఫస్ట్ స్వప్నం మనకి ఇండికేట్ చేస్తుంది. ఒకటి ఇండికేట్ చేయడము, రెండవది మీ యొక్క దోషాన్ని స్వప్న రూపంలో పోవడం. మహాభక్తులు అనుకోండి, స్వప్న రూపంలో మీకు ఆ దోషం పోతుంది. ఒక పాము గరవాలి, స్వప్న రూపంలో మీకు స్వప్నంలో పాము గరిచినట్టు వస్తే నిజంగా మీకు కాలంలో జరిగే విపత్తులు పోతాయి, నిజంగానే ఏదో ఊర్లో బ్రతికేవాడికి పాము కరవాల్సింది కూడా పోతుంది. సో మొట్టమొదటిగా స్వప్నంలో మనకి సంకేతం ఇస్తుందండి ప్రకృతి. రెండవది, మనకి ఆ పని ప్రారంభిద్దామనగానే అనేకమైన ఆటంకాలు వస్తూ ఉంటాయి, అనేకమైనటువంటివి. అప్పుడు మనం ఒకసారి ఆలోచించాలి, ఎక్కడో మనం రాంగ్ స్టెప్ వేస్తున్నాము, సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అని. అది కొంచెం మనం చూసుకోవాలి. అలాగే మరొక విషయం ఏంటంటే, మనకి కామన్గా అంటే వీటిని తీసుకుంటుంటారు కానీ శాస్త్రంలో ఉన్నటువంటివి ఇవి, ఇదేదో మూఢనమ్మకాలు కాదు. ఏదో తుమ్మితే ఆగుతారు ఇప్పటికీ కూడా మన వాళ్ళు. అయితే వెనక తుమ్ము ఆగక్కర్లేదు, వెళ్ళిపోమంటారు. వెనక తుమ్ము మంచిది అంటారు. మనకంటే ముందు ఎవరైనా తుమ్మితే ఒక క్షణం ఆగమంటారు. దీనికి సైంటిఫిక్గా కూడా కొన్ని ఉన్నాయి. తుమ్మేమో ఒక బ్యాక్టీరియా విడుదలవుతుంది, అక్కడి నుంచి పాస్ అయ్యి వెళ్ళాడు, ఆ వ్యక్తికి ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంది, అంటువ్యాధి లాంటిది ఉంది, ఈయనకు వస్తుందిగా, అందుకని ఆగమన్నారు. సైంటిఫిక్గా ఆలోచిస్తే వెనకతో నువ్వు ఆగాల్సిన పని లేదు, వెళ్ళిపోతే నువ్వు దానికి దూరంగా వెళ్తావు. ఇది ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తే కనుక. అట్లాగే ఒక్కొక్కసారి మనం ఏదైనా అనుకున్నప్పుడు ప్రకృతిలో సడన్గా ఏదైనా మార్పు వచ్చింది, లేకపోతే ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద బయలుదేరుతున్నాం, ముసురు పట్టుకుంది, వెళ్ళకూడదు. ముసురు వచ్చేసింది మొత్తం,
చిన్న సినుకులు పడుతుండగా వచ్చేసింది. ప్రకృతి నీకు అది పెద్దగా ఫలకృతం అవ్వదు అని చెప్తుంది వెళ్ళే పని. ఓకే, అలాగే మనం ఏదైనా ఒక పని ప్రారంభిద్దాము అనగానే గొడవ స్టార్ట్ అవుద్ది చూడండి. ఇంట్లో ఎవరో ఏదో మనల్ని అనడం, మనం ఇంట్లో వాళ్ళని ఏదో అనడం, అది చిలికి చిలికి గొడవగా స్టార్ట్ అవుతుండడం. అప్పుడు ఆ పని ప్రారంభిద్దామని అప్పుడే అనుకోగానే జరిగింది సైమల్టేనియస్గా. ఇది ఖచ్చితంగా ప్రకృతి మనకి చెప్తుంది, నువ్వు చేయబోయేది కూడా ఇలాగే ఉండబోతుంది లైఫ్ అని. అలా కాకుండా ఒక మంచి వార్త విన్నాం ఉదాహరణకి, అప్పుడు ఖచ్చితంగా బాగుంటుంది. అంటే అలాగా అప్పుడే ఆ పని ప్రారంభిద్దాం అనగానే ఇంట్లో వాళ్ళు ఏదో ఒక శుభవార్త చెప్పారు. అయ్యో, మనం ఎప్పటి నుంచో పలానా అమ్మాయికి అనుకుంటున్నారు కదా మన వాళ్ళు, పెళ్లి కుదిరింది అతట, పిల్లడు పుట్టాడట, లేకపోతే అతనికి జాబ్ వచ్చిందట, లేకపోతే రావాల్సిన డబ్బులు ఎప్పటి నుంచో ఆగిపోయినా వచ్చేసాయట. ఇలాంటి వార్తలు వచ్చాయి అంటే గుడ్. లేదా ఎవరో ఇగో పూల అబ్బాయి ఇప్పుడు వచ్చాడు, పూలు తీసుకొచ్చాడు అనడము, ఏదైనా ఒక మంచి ఇది మీరు విన్నారు ఏదైనా ఒక పని ప్రారంభించేటప్పుడు, అది ప్రకృతి మీకు ఇస్తున్న హింట్. అలా కాకుండా అనుకోగానే వెంటనే ఏదో బ్యాడ్ వినిపించింది అంటే ఏమంటే ఆయన ఫ్యాక్టరీ తీసాడట, లేకపోతే ఆయన తెలుసా మీకు సడన్గా హార్ట్ అటాక్ వచ్చిందట అని చెప్తారు. వెంటనే ప్రారంభిద్దాం, వెంటనే మనం ఆలోచించాలి. ఓకే, సంథింగ్ మనం రీచెక్ చేసుకోవాలి. పూర్తిగా ఆపేయమని కాదు, ఒక్కసారి మనం చేస్తున్న పని రీచెక్ చేసుకోమని ప్రకృతి చెప్తుంది. అది అలాగే ఇవాళ రేపు మీరు గమనిస్తే కనుక ప్రకృతి ఉంది, ప్రకృతి మన ట్యాంక్స్ చెప్పాలి, ఇలాంటివన్నీ ఉంటుంటాయి చూసారా. ఇది ఎంతవరకు పనిచేస్తుందని కూడా చాలామంది నన్ను అడిగారు. నేనేమంటానంటే ఫైన్, ప్రకృతి నువ్వు ట్యాంక్స్ చెప్పు, ఇదే ఈరోజు కొత్తగా వచ్చింది కాదు. ప్రకృతి అంటే ఏమిటి? పంచభూతాలు, భూమి, అగ్ని, వాయువు, జలము, ఆకాశం. మన వాళ్ళు దానికి దేవతలను కూడా పెట్టారు పేర్లు. వాయుదేవుడు, అగ్నిదేవుడు, భూదేవత, వరుణదేవుడు కదా. మనం అందుకే పొద్దున్నే నిద్రలేచిన వెంటనే భూదేవిని మొక్కుకుంటాం దేవత అనే భావంతో. స్నానం చేసేటప్పుడు గంగే యమునొచ్చే గోదావరియో అనుకొని స్నానం చేస్తాం, గంగాదేవిగా భావిస్తూ స్నానం చేస్తే మంచిది అని. అంటే మన వాళ్ళు ఎప్పుడో పెట్టారు, అది దేవత రూపంలో చూడమన్నారు. కానీ ఇప్పుడు కొంతమంది పాపం తెలియక, కాన్సెప్ట్స్ ఈజ్ వెరీ గుడ్. చాలామంది ప్రకృతికి ట్యాంక్స్ చెప్పండి, విశ్వానికి ట్యాంక్స్ చెప్పండి, విశ్వం మీకు అన్నీ ఇస్తుంది. బట్ నేను ఏమంటానంటే అసలు విశ్వం అంటే ఏమిటి అనే విషయాన్ని మనం ముందుగా అర్థం చేసుకోవాలి. విశ్వం అంటే ఎంతసేపు నువ్వు ప్రపంచాన్ని మొత్తం వదిలేసి పక్కింటి వాడిని ఇంట్లో వాళ్ళతో పట్టించుకోకుండా ఓన్లీ ఆకాశం వైపు చూసి విశ్వం ఆ ట్యాంక్స్ అని ఫ్లయింగ్ కిస్లు ట్యాంక్స్లు చెప్పుకుంటే విశ్వం ఎందుకు ఇస్తుంది? నేనేమంటానంటే ఫస్ట్ నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు నీ భార్య, నీ పిల్లలు, మీ తల్లిదండ్రులు, వాళ్ళకి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పు. రోజు పాపం ఇంట్లో కష్టపడుతుంది, గుర్తించు. ఇవాళ రేపు ఎంతమంది భార్య టిఫినో ఫుడ్డో పెడితే టీయో అందిస్తే అక్కడ పెట్టేయమని ఎంతసేపు ఫోన్లో ఉండడము, ఏదో ధ్యాసలో ఉండడం, ఏదో మతిపోయిన వాళ్ళలాగా టీ తాగితే ఎక్కడో ఆలోచించుకోవడం, ఇదే జరుగుతుంది. కానీ అసలు ఈ టీ బాగుందని కానీ టిఫిన్ బాగుందని కానీ ఎంత చెప్తున్నాం? ఒక వ్యక్తి కనుక ఏదైనా చేశాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నాట్యకారుడు ఒక డ్యాన్స్ చేశాడు, చప్పట్లు కొడితేనే దానికి అప్రిషియేషన్. అందరు అలాగా చూస్తూ మనసులో ఉందండి మాకు బయటికి మాత్రం ఎక్స్ప్రెస్ చేయమంటే వేస్ట్ కదా. ఒక తల్లి అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, తల్లిదండ్రులు ఒక పిల్లవాడు నాకు మనసులో మా తల్లిదండ్రులు అంటే బాగా ఇష్టం అండి కానీ నేను ఎక్స్ప్రెస్ చేయనంటే అర్థం లేదు కదా. అట్లాగే ఇంట్లో వాళ్ళకి ఫస్ట్ మీ ఎక్స్ప్రెషన్స్ చెప్పగలగాలి, గుర్తింపు ఇవ్వగలగాలి. థ్యాంక్స్ ఇంట్లో వాళ్ళకి చెప్పంట ఫస్ట్. నేను ఎప్పుడు కూడా ప్రకృతి అంటే ఎక్కడో లేదు, విశ్వం అంటే ఎక్కడో లేదు, ఇంట్లో ఉండే పక్క వాళ్ళలోనే నీ విశ్వం మొత్తం ఉంది. అలాగే పక్కింటి వాడితో ఎంతసేపు వాడు కారు ఇక్కడ పెట్టాడు అక్కడ పెట్టాడు పక్కింటి వాడితో గొడవ పెట్టుకోవడం, ఆఫీస్లో కొలక్స్తో గొడవ పెట్టుకోవడం, రోడ్డు మీద వెళ్తూ ట్రాఫిక్లో ఎవడో ఇలా వెళ్ళిపోయిన నేరే అని చెప్పని వాడు మీ పెద్ద గొడవ పెట్టుకోవడం, ఇవి మీరు చేస్తున్నంతసేపు మీరు ఎంతసేపు ఆకాశం వైపు చూసి థ్యాంక్స్ చెప్పినా ఏమీ పనిచేయదు. విశ్వం అంటే ఎక్కడో ఆకాశంలో ఉండేది కాదు, నీ చుట్టూ ఉండేదే విశ్వం. అది ఫస్ట్ మనం అర్థం చేసుకోగలగాలి. అలా కనుకుంటే ఇంకా బాగా ప్రకృతి ఇంకా బాగా హింట్ ఇస్తుంది, మనకు ముందుగానే చెప్తుంటుంది. ఓకే, ఎవ్వరికి ఈ విశ్వంలో మంచి జరిగినా మనం అబ్బా అని మనకు జరిగినంత ఆనందించగలగాలి. ఒక మాట మాట్లాడేటప్పుడు ఇదే మాట నీతో ఎవరైనా మాట్లాడితే ఎలా ఫీల్ అవుతానో ఒకసారి మనం అనుకోవాలి. వెంటనే మనం ఆ మాట మాట్లాడు, అరే నా రియాక్షన్ ఎలా ఉంటుంది ఈ మాట అంటే, సో ఈ మాట అంటే ఎలా ఉంటుంది నా రియాక్షన్ అని నాకు నేనుగా అనుకోని నేను కానీ అప్పుడు అప్లై చేయగలిగితే ఇట్స్ గుడ్. ఓకే,
ఇది గనక చేసుకోగలిగితే ప్రకృతి మనకి హింట్ ఇస్తుంది, ఆటోమేటిక్గా అన్నీ కూడా మనకి సమకూరుతాయి. ఆల్ రైట్ సార్, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.